నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతికి రంగం సిద్ధం రక్తదానంలో యువత ముందుకు రావాలని విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం వారిని ఉద్దేశించి ప్రసంగించిన లావు కృష్ణదేవరాయలు బొల్లా బ్రహ్మనాయుడులు పలువురు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరిక రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమన్న గరటయ్య మక్కినవారిపాలెంలో జెండా ఆవిష్కరించి జగన్ను గెలిపించుకోవాలని పిలుపు గ్రామస్తులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్న ట్రైనీ కలెక్టర్ అభిషేక్ సొంత గ్రామ అభివృద్ధి కోసం పారా లక్ష్మయ్య చేస్తున్న కృషిని ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులకు పిలుపు రెండు ట్రాక్టర్లు ఢీకొని 5గురికి గాయాలు గాయపడ్డ వారంతా ఏ కొత్తపాలెం వాసులుగా గుర్తింపు దివంగత నేత సినీ నటుడు తెలుగుదేశం పార్టీ సృష్టికర్త అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను వినుకొండ నియోజకవర్గంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలలో జరగనున్నట్టు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో ఈ వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రక్తదానంలో జిల్లాతో పాటు వినుకొండ నియోజకవర్గం ముందంజలో ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రవేశపెట్టిన పథకాలను ఆయన చేసిన సేవలను ఉద్దేశించి ఎమ్మెల్యే జీవి మాట్లాడారు. రామారావు గారు ఒక కళాకారుడిగా ఒక నటుడిగా నవరస విఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం రేపు ఎంతో ఘనంగా జరగబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా జరగబోతా ఉంది. గ్రామ గ్రామాన కూడా అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. రేపు వినుకొండ నియోజకవర్గంలో కూడా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. రికార్డు స్థాయిలో జిల్లాలో ఈ రక్తదాన శిబిరాలు అన్ని 13 జిల్లాల్లోకి గుంటూరు జిల్లా నంబర్ 1 స్థానంలో ఉండబోతా ఉంది. రక్తదానం అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది. అందుకోసమే రక్తదానం ద్వారా కొన్ని ప్రాణాలు బ్రతికించాలని ఆదుకోవాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా సేవాభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇవ్వాల్సిందిగా నేను నేటి యువతకు పిలిపిస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాకనే సమాజంలో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చినాయి. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చాటి చెప్పిన అన్న ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ ₹2 ఆనాడు కిలో బియ్యం ఇచ్చారు. ఈనాడు దాన్ని చంద్రబాబు గారు మరింత ముందుకు తీసుకెళ్లి రూపాయికి కియ్యం బియ్యం ఇస్తూ పేదవాడి ఆకలి తీరుస్తూ ఉన్నారు. పక్కా సిమెంట్ ఇల్లు అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ప్రవేశపెట్టారు. ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 25 లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. అన్న ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని అద్దంకి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని మక్కినవారిపాలెంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని యువత నాయకులు గరటయ్య రాకతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామంలోకి సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని అప్పుడు రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్క నాయకుడు పార్టీ కార్యకర్త బలోపేతానికి కృషి చేయాలన్నారు. తమ అధినేత జగన్ కు ప్రజల బాగోగులు ముఖ్యమని ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే తన జీవితాన్ని సాగిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే కాక రాబోయే రోజుల్లో ఈ అబద్ధపు మోసకారి అవినీతి ప్రభుత్వాన్ని మీ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా కొమ్మాలపాడులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవంకు ఎమ్మెల్యే రోజా రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రెండు ట్రాక్టర్లు ఢీకొని 5గురికి గాయాలైన సంఘటన
గురువారం వినుకొండలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంకు చెందిన 20 మంది ట్రాక్టర్లో ఒక కార్యక్రమానికి శావెల్యాపురం మండలంలోని శానంపూడి వెళ్తుండగా వినుకొండ పట్టణంలోని నిర్మల పాఠశాల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఆగి ఉండగా మరొక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎండ్రపల్లి కోటేశ్వరమ్మ, చల్లా పెద్ద వెంకటేశ్వర్లు, కంచెర్ల సూర్యనారాయణ, దోసకాయల వెంకట్రామయ్యలతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నూజెండ్ల మండలంలోని కొత్త జడ్డవారిపాలెం గ్రామంలో బుధవారం పార్ట్ పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాండిచ్చేరి ట్రైనీ కలెక్టర్ పి అభిషేక్ ఐఏఎస్ పాల్గొని గ్రామంలో 200కు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతోనే గ్రామాలను అభివృద్ధి పథకంలో నడిపించడం సాధ్యమవుతుందన్నారు. జడ్డవారిపాలెం అభివృద్ధిలో డాక్టర్ పారా లక్ష్మయ్య కృషితో మౌలిక సదుపాయాలు చేకూరుతున్నాయన్నారు. అదేవిధంగా తన గురువుతో కలిసి ఇలా గ్రామంలో మొక్కలు నాటే అవకాశం కలగడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలా సొంత గ్రామానికి లక్ష్మయ్య చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ పారా లక్ష్మయ్య గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలతో పాటు వివిధ రకాల క్రీడలు నిర్వహించారు. ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఇలా గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసి పండుగ వాతావరణం సృష్టించినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి, మండల అభివృద్ధికి, ప్రాంత అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేకుండా ఒకే వేదికని పంచుకుంటూ అన్నా తమ్ముడు అనుకుంటూ మరి కలిసి ఒకే దగ్గర భోంచేసి వచ్చాము మేము. ఈ సందర్భంగా అన్న అంజిరెడ్డి గారిని, అన్న వెంకట్రావు గారిని, తదితర వేదికను అలంకరించినటువంటి ఇరు వర్గాల నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారు మిగతా మండలంలో ఉన్నటువంటి గ్రామాలకి అట్లానే జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా ఆదర్శ ప్రాణులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, వీళ్ళని చూసి మనం అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇంకా గవర్నమెంట్ జడ్పీ హై స్కూలు, మాది కమిటీ హై స్కూలు సీతారాంపురం స్కూల్లో మేము చదువుకొని ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం అదే హై స్కూల్లో చదువుకున్నాం, కమిటీ హై స్కూల్లో. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. మీరు కూడా రేపు ఉత్తరోత్తర భావి భారత పౌరులుగా రకరకాలైనటువంటి ప్రాంతాల్లో రకరకాలైనటువంటి పొజిషన్స్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక భావజాలాన్ని మనందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక భావజాలాన్ని మీరు తీసుకువెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందాక వేరే మాస్టర్ చెప్తున్నారు అత్యంత షార్ట్ టైంలో 1 డేలో 24 టీమ్స్ని పిలిపించి ఒక మంచి కార్యక్రమం చేశారండి అని చెప్పి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలకి, అట్లానే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డ్రిల్ మాస్టర్స్కి, తర్వాత పాల్గొన్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నూజెండ్ల మండలంకు చెందిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ దేవరాయలు, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుల సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారిని పార్టీ కండువాలతో పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని వారు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని, పార్టీలో చేరే వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యాలయంలో సోషల్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన సభపై లావు కృష్ణదేవరాయలు, బొల్లా బ్రహ్మనాయుడులు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఈపూరు మండలంలోని ముప్పాళ్ల గ్రామంలో కొనసాగుతున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న ముప్పాళ్ల గ్రామస్తులు అందరికీ ఆదర్శమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పారు. కుల మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధి చేసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామస్తులను ఆయన అభినందించారు. అలాగే స్వతంత్రోద్యమం కాలంలో మహాత్మా గాంధీని గ్రామంలోకి ఆహ్వానించి ఆయనకు తులాభారం తూచిన ఘనత గ్రామ పెద్దలకు దక్కుతుందన్నారు. గత 27 ఏళ్లుగా పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఆయన వెంట సిపిఐ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. తెల్లవారి 8 గంటలు గడుస్తున్నా మంచు ముసుగు తొలగకపోవడంతో రోడ్డు ప్రయాణాలు ప్రమాదంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు కురుస్తుండటంతో వాహన చోదకులకు రోడ్డు కనపడక ప్రయాణాలు బాధాకరంగా మారాయి. ఎదురెదురుగా ఉన్న వాహనాలు సైతం కనపడకుండా రోడ్లు మంచు కప్పివేయడంతో వాహనాల రాకపోకలకు ఆలస్యం జరుగుతుండటంతో ప్రయాణికులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదు. ఇలాంటి సమయాలలో వాహన చోదకులు వీలైనంత వరకు వేగ పరిమితిని మించకుండా వాహనాలు నడిపితే ప్రయాణాలు సుఖమయంతో గమ్యం చేరటమే కాక ప్రమాదాల బారి నుండి బయటపడవచ్చునని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ మండలంలోని పెదకంచెర్ల గ్రామంలో
గాలిగోపురం రామాలయ భక్త బృందం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. లోక కళ్యాణార్థం లక్ష్మీ నరసింహస్వామి కార్యక్రమాలను గ్రామ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధి జాజుల మాలాద్రి పేర్కొన్నారు. జనార్దనాచార్యులు, వెంకటేశ్వర్లు, నరసింహ, హరిబాబు, సోమేపల్లి వెంకటేశ్వర్లు, గోరంట్ల ఆంజనేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు పాతమాగులూరు గ్రామాలలో మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంతో ఆసక్తికరంగా పోటీలు జరగగా ఈ పోటీలలో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage. VFX footage. VFX footage.